కనిపిస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు మీకు తల్లికి వందనం కింద కూడా ఈ వచ్చే నెల నుంచి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వేయడానికి కూడా ఈ రోజు సిద్ధపడుతున్నాం. ఎన్నికల హామీల్లో భాగంగానే ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పథకం కూడా 2వ ఫేజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ రేషన్ కార్డులు కూడా ఎవరైతే లేవో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆన్లైన్ కూడా ఓపెన్ అయింది. పెన్షన్స్ లేని వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆన్లైన్స్ అన్ని కూడా ఓపెన్ అయింది. అంటే ఈ రోజు ఇవే కాకుండా ఈ రోజు స్త్రీ రక్షణ గురించి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు శక్తి టీమ్స్ అని ఏర్పాటు చేయడం, అదేవిధంగా శక్తి యాప్ అని కూడా ఏర్పాటు చేయడం. ఈ విధంగా ఎక్కడైనా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగజేసినా కూడా యాప్ లో కనుక ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు అండగా నిలబడే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇష్యూలోని కూడా గవర్నమెంట్ ఈ రోజు శ్రద్ధ తీసుకుంటుంది. మీరు కూడా ఇది ఒకటే కాదండి, చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చాలా వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేనేమంటానంటే ఎందుకు ఇప్పుడు ఈ సందర్భం బట్టి ఇక్కడ మహిళలందరూ కూడా ఉన్నారు, అందరికీ కూడా తెలియాలి. లాస్ట్ 5 సంవత్సరాలు ఈ రోజు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇందాకటి నుంచి నాకు ఎమ్మెల్యే గారు, మన ఐపీఎస్ చైర్మన్ గారు ఇంచుమించుగా 11 గంటల నుంచి మీ నియోజకవర్గం అంతా తిప్పుతున్నారు. ఇంత తొందరగా 1 సంవత్సరంలో ఇన్ని వర్క్లు ఎలా చేయగలిగారండి అని నేను అడిగా ఎమ్మెల్యే గారు. అడిగితే ఎమ్మెల్యే గారు ఒక సీక్రెట్ చెప్పాను. సీక్రెట్ ఏం లేదంటే ఇంతకు ముందు ఇప్పుడు నేను ప్రారంభించిన ప్రతిదీ కూడా ఇంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 14-19 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాల్లో వాటిని ఎవరు కూడా ముట్టుకోవాలి. మళ్ళా మీరు తిరిగి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న తర్వాత, రాధాకృష్ణ గారిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ ఆ వర్కులన్నీ కూడా జలజీవన విషయంలో ఇక్కడే ఇంచుమించుగా ఒక 2 కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇళ్లలో కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఏదో అన్యాయాలు జరిగిపోయినాయి, అక్రమాలు జరిగిపోయినాయి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట